సర్వ మానవాళికి దేవాది దేవుడు శ్రీకృష్ణుడని రాష్ట్ర మార్కెట్ యార్డ్ చైర్మన్, జాతీయ ఇఫ్కో డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నెర్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కర్రోతు బంగారాజు అన్నారు. ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక విజయనగరం శాఖ ఆధ్వర్యంలో గురజాడ కళాభారతిలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ముగింపు ఉత్సవాలకు బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు సమితి అధ్యక్షుడు వి శంకర్రావు కలిసి శ్రీకృష్ణుడు ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకృష్ణుడు పల్లకిని మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుడు తెలిపిన భగవద్గీత జ్ఞానం ఒక మతానికి చెందినవి కాదని, అన్ని మతాల జ్ఞానం ఇందులో పొందుపరిచారని తెలిపారు. దీనంతటికి కారణం శ్రీ 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 ప్రబోధానంద ఆచార్యుల వారు కారణం అనిపిస్తుంది. అయితే భగవంతుడికి మనం గుడ్లు కట్టినా లేదా ఇంకేవైనా కార్యక్రమాలు ధనంతో మనం చేసినా అవన్నీ కూడా దేవుడు మనకిచ్చినవే, మనం దేవుడికి ఖర్చు పెడతాం. మన సొంతది ఏమైతే ఉంది మన మనసు, మన మనసుతో భగవంతుడిని ఎంత ఏకాగ్రతతో పూజ చేస్తామో, స్మరించుకుంటామో అదే మన సొంతం. చాలా మంది అనుకుంటారు, నేను పెద్ద దేవాలయం కట్టాను దేవుడికి, నేను పెద్ద దేవాలయం కట్టాను అమ్మవారికి. అంటే ఈయనది కాదు అది. పుట్టినప్పుడు ఈయన పట్టుకొని రాలే, వెళ్ళిపోయినప్పుడు ఈయన పట్టుకొని వెళ్ళలేడు. శిష్యులు వారికి మనకి అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్గదర్శకత్వాన్ని అందించినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో అది మన భారతదేశం నుంచే ప్రపంచ దేశాలకి వ్యాప్తి చెందడం అనేది హిందువులుగా మనందరం కూడా గర్వించదగిన విషయం. అటువంటి భగవద్గీతను అందించిన మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన జన్మదినం అనేది మనందరికీ కూడా ఒక శుభదినము. మనుషులందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ దేవుడెవరో తెలుసుకుని ఈ సమాజం నుంచి ఒక అద్భుతమైన మార్గంలోకి ప్రయాణించాలని ఒక ఉద్దేశంతోనే ఆ దేవాది దేవుడు ద్వాపర యుగంలో బోధించిందే భగవద్గీత. ఈరోజు భగవద్గీతని మనుషులందరూ కూడా తలలో పెట్టుకోవాలి. అది ఇంట్లో కాదు, ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీతలో ఉండే సారాంశం అనేది తలలో ఉంటూ అందరూ కూడా ఆ ప్రకారమే నడుచుకోవాలని ఒక సదుద్దేశంతోనే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద వారి యోగీశ్వరుల వారి ఆశీస్సులతో మేము ఈ ప్రబోధ సేవా సమితి సంస్థ తరపున గత 13 సంవత్సరాలుగా ఈ ఉత్సవాల్ని ఈ విజయనగరంలో చేస్తూ ఉన్నాము. ఈ ఉత్సవాలకి విశేషమైన